హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 ఆఫ్ మారేడుమిల్లి. మార్నింగే 3కి లేచి అందరం గుడిసెకి స్టార్ట్ అయిపోయినాము. గుడిసె వెళ్ళాక చాలా డిసప్పాయింట్మెంట్ అయినాము. సన్ రైజ్ చూడలేదు మేము అసలు. ఇక్కడ ఏమైందంటే కిందనే వెహికల్ మాట్లాడుకోవాలంట. కింద వెహికల్ ఏమో 10,000. మేము యాక్చువల్గా నలుగురమే ఉన్నాము. నలుగురికైనా సరే 10,000 అంట. 7 మెంబర్స్కైనా సరే 10,000 అంట. వెహికల్ ప్రైజెస్ ఎక్కువన్నాయని మేము చెక్ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ అసలు వెహికల్సే లేవు. లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మూవీ షూటింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళే అన్నీ బుక్ చేసుకున్నారు అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు మనకి. అండ్ ఇక్కడ నుంచి ఇక మేము రిటర్న్ అయిపోతున్నాము హైదరాబాద్కి. ఇప్పుడు టెంట్ హౌస్కి వెళ్ళి ఆ క్యాంపింగ్ టెంట్లో పడుకొని ఇక మార్నింగ్ లేచి రిటర్న్ అవ్వాలి. చలి మాత్రం చాలా ఉంది అసలు. మీరు ఎవరైనా నవంబర్ డిసెంబర్లో వస్తే చలికి మాత్రం ముందే ప్రిపేర్ అయ్యారండి. మేము అసలు ఏం జాకెట్స్ ఏం తీసుకురాకుండా వచ్చినాము. మా రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి బైక్ నడపగలిగినాం అసలు ఆ గ్లౌజెస్ ఉన్నందుకు. ఇదే మా స్టే ఆర్కే రిసార్ట్స్. హైదరాబాద్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లాస్ట్కి నైట్ వీళ్ళ దగ్గర దొరికినాయి క్యాంపింగ్ టెంట్స్. అక్కడ కింద ఉన్నవే మా క్యాంపింగ్ టెంట్స్. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వస్తుంటే ముందే ప్రీ బుకింగ్ చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మారేడుమిల్లి, ఇది డే 2 అండ్ నైట్ టెంట్స్ ఎక్కడ ఏం దొరకలేదు అండ్ రూమ్స్ కూడా లేకుండే వీకెండ్ కాబట్టి. లాస్ట్కి ఒక్క టెంట్ దొరికిండే, ఇది కూడా చిరిగిపోయి అట్లట్లుంది ఇది. అండ్ ఇది కూడా 1,500 పే చేసి తీసుకున్నాము. అండ్ మేము మార్నింగ్ గుడిసె వెళ్ళినాము, కానీ చెక్ పాయింట్ దాకా వెళ్ళినాము. బట్ అక్కడ నుంచి అసలు నో వెహికల్స్. అసలు ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. దానికి ఇట్లా కిందనే ప్రీ బుకింగ్ చేసుకోవాలంట మారేడుమిల్లిలోనే. అండ్ ఇంకా డిసప్పాయింట్మెంట్ అయ్యి వచ్చేసినాము. అండ్ ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాను నేను సోలోగా. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎవరైనా మారేడుమిల్లి వస్తే తప్పకుండా ట్రై చేయండి. స్నేహ రెస్టారెంట్ ఇది. వెళ్ళేదారిలో ఇట్లా వ్యూ పాయింట్స్ వస్తుంటాయి, అన్నీ చూసుకుంటా వెళ్తున్నాము. వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి. ఇక్కడనే పుష్ప మూవీ షూటింగ్ చేసారు. కట్టెల సీన్ అదైతే ఇక్కడనే షూట్ చేసారంట. చాలా బాగున్నాయి వ్యూ పాయింట్స్ అయితే. ఇంకా ముందు ఇట్లా ఇంకా 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి ఇట్లా చూపిస్తా. ఈ పొరలు ఒకటే ఆ మంకీని సతాయిస్తారు, కొడతారు. అది నా మీదకి ఏడొస్తుంది అని భయం అవుతుంది. ఇక్కడ ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా మంది అయ్యారు. అసలు ఫోటో దిగడానికి గ్యాపే లేదు. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. మొగలే వ్యూ పాయింట్ అది. మొగలే అంటే ఏందిరా? నిన్న నైట్ ఒక బస్ని చూసిండే, ఏదో బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకున్నా. కానీ మార్నింగ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే బస్ అంతా బోల్తా పడ్డది మీద నుంచి. నియర్లీ 10 మెంబర్స్ చనిపోయారంట. బస్ మాత్రం చాలా డ్యామేజ్ అయింది. పాపం ఈ మధ్య రీసెంట్గా చాలా బస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి బస్సులో వెళ్ళే వాళ్ళు, బస్ డ్రైవర్స్ కూడా. ఘాట్స్ అయితే కొన్ని ఘాట్స్ ఉన్నాయి, కానీ చాలా డీప్ ఉన్నాయి టర్నింగ్స్. పొద్దున సాయంత్రం వెళ్ళి పాపికొండలో టికెట్ తీసుకొని రేపు మొత్తం స్పెండ్ చేసి ఇంకా రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతాం. ఇట్లా కళ్ళు మూసిపోతున్నాయి నాకు. నీవానికి రాంగాది పరిస్థితి అందుకనే చాలా నీరసంగా ఉంది. మనం నైట్ ఆఫీస్ వర్క్ వల్ల 2 hours పడుతున్నాము. ఏది వద్దు మామ భద్రాచలం ప్లీజ్. వీడియో ఇంత మెల్లగా వస్తుండే వీడు. నేనైతే డైరెక్ట్ కొట్టేస్తా, వెళ్ళిపోతా. మేము ఇంకా మాకు అసలు ఒప్పుకోలేదు. నువ్వే అడుక్కుని అసలు అడుక్కోలేదు. ఆ లొల్లికి దీనికి ఆ లొల్లి 3 o'clock వెళ్ళిపోయినామంట. చూద్దామని నువ్వు కూడా వచ్చినాం మాతో పాటు. అసలు అయితలే. గోపురంలో అసలు ఛార్జింగే లేకుండే. 2 బ్యాటరీస్లో ఛార్జింగే లేదు అసలు. మాకు అసలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ లేకుండే మారేడుమిల్లిలో. నేను ఇంకా ఇప్పుడే ఖమ్మం దాటినా. ఇంకా హైదరాబాద్ 160 kilometers. హైదరాబాద్ వెళ్ళినాక మళ్ళీ వీడియో పెడతా. సో బాయ్.
సీదా హైదరాబాద్ వచ్చినాక డైరెక్ట్ చాయానికి వచ్చినాం.